స్వామి సందేహం లేదు కానీ ఎందుకో నాకు ఏంటి ఇప్పుడు అదే సందేహం లేదు కానీ తర్వాత ఎందుకో భగవంతుడికి నా మీద పూర్ణంగా దయపడ్డట్టు లేదు. దానికి ఆధారం ఏంటి చెప్పు? ఎందుకో తెలుసా? ఇది మన బ్యాక్గ్రౌండ్. చిన్నప్పటి నుంచి జన్మనిచ్చిన వాళ్ళని అపార్థం చేసుకుంటామే, కలిసి పెరిగిన వాళ్ళని అపార్థం చేసుకుంటామే, స్నేహితుల్ని అపార్థం చేస్తామే, లేకపోతే సారీ ఎక్స్క్యూజ్ మీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఓ పెన్ను పోగొట్టుకునేది చిన్నప్పుడే, అది వాడు ఫ్రెండ్ ఎత్తుకొని పోయి ఉంటాడేమో అనుకునేది, వాడి మీద లేని పని గొడవంతా చేసేది, తీరా ఆ పెన్ను మన దగ్గరే ఉండేది, ఈ లోపల ఊరంతా తెలిసేది. అప్పుడు మనం ఆయన దగ్గర పోయి సారీ ఎక్స్క్యూజ్ మీ. ఇది అలవాటు, అర్థమవుతుంది? చిన్నతనం నుండి ఫ్రెండ్స్ మొదలుకొని, కన్న వాళ్ళ మొదలుకొని, కలిసి పుట్టిన వాళ్ళ మొదలుకొని, పెరిగిన వాళ్ళతో అందరినీ అనుమానం తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి భగవంతుడి దగ్గర పోయినా అనుమానమే ప్రమాణం. అందువల్ల ఆయన దయ ఉందో లేదో నా మీద నాకు డౌట్. ఎందుకని? చింత అట్లాగే ఉంది స్వామీజీ, నిశ్చింతగా బ్రతకలేకపోతున్నా. కారణం ఏంటి? ఆయన దయ నా మీద లేదు. ఇది వాస్తవమా? చెప్పండి. భగవంతుడి దయకి నోచుకొని వాళ్ళు ఎవరి ప్రపంచంలో? భగవంతుని దయ లేనిది ఎవరికి ప్రపంచంలో? అలా ఉన్నట్లు తెలిసింది ఎవరికి ప్రపంచంలో? చెప్పండి. ఈ రోజు ఇక్కడ ఉన్నాం మనం, ఇది దయ అంటాను నేను కదా? చెప్పండి. ఉండటం దయ. ఎందుకో తెలుసా? ఉన్నవాళ్ళు చాలా మంది లేకుండా పోతున్నారు కనుక. అండర్స్టాండ్, అర్థం చేసుకోవడంలో ఉంది. ఉండటం దయ అండి, చూడటం దయ. నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా. దీని మధ్యలో ఉండేది ఏంటో తెలుసా? దయ. ధనం కాదు ఉండేది, దయ. ఎందుకని? కళ్ళున్న చూడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మాట్లాడటం దయ. నోరున్న మాట్లాడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మాట్లాడడం దయ. భార్య ఉండటం దయ. ఎందుకని? భార్యని పోగొట్టుకొని ఏడుస్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. పిల్లలు ఉండటం దయ. ఎందుకని? పెళ్ళైనా పిల్లలు కలగని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. సంసారం ఉండటం దయ. ఎందుకని? విడాకులు తీసుకొని అల్లాడే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఈ ప్రపంచంలో. ఇళ్ళు ఉండటం దయ. ఇంట్లో ఉండటం దయ. ఎందుకో తెలుసా? బయట రోడ్ల మీద బ్రతుకుతున్నారు చాలా మంది. పెద్దల్ని గౌరవించడం దయ. గౌరవం అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు చాలా మంది ఉండే ఈ రోజుల్లో. పెద్దల్ని నువ్వు గౌరవించగలుగుతున్నావంటే దయ. శృతి మందిరంలో ఈరోజు కూర్చొని ఉన్నావంటే దయ. ఇదే సమయంలో చాలా మంది సినిమా హాళ్లలో, బార్లలో కూర్చొని ఉండారు సార్. శృతి మందిరంలో కూర్చొని ఉన్నావు నువ్వు. పవిత్రమైనటువంటి విషయాన్ని, ప్రసాదాన్ని అంగీకరిస్తున్నావు, అందుకుంటూ ఉన్నావు. ఇది దయ. భగవంతుడి ఆలయానికి పోవడం దయ. ఎందుకని? ఆలయం ముఖమే చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. భగవంతుడి గురించి ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం దయ, భగవంతుని యొక్క దయ. ఎందుకని? చెప్పిన అర్థం కాని వాళ్ళు ఉన్నారు. మన బాధలన్నీ భగవంతుడికి వినిపించాలి. ఈ ప్రపంచంలో ఇంకోరికి వినిపించే లాభం లేదు. మనల్ని ఉద్ధరించగలిగేవాడు, ఆదుకునేవాడు పరమాత్మ ఒక్కడే, అచ్యుతుడే అని ఒక 10 మంది కూర్చొని సత్సంగం చేసుకుంటారు. ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళి ఆ రావడంలో దారి తప్పి ఒక అరణ్యానికి వెళ్ళిపోతాడు. ఒకతను ఆ అరణ్యంలో చిక్కుకుపోతాడు. అక్కడి నుంచి రాలేడు. పాపం వీళ్ళు 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, సత్సంగానికి లేడు. రోజు సత్సంగం చేసుకుంటారు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఏమయ్యాడని వచ్చాడు. ఎట్లాగో జరిగిందంతా చెప్పాడు. అప్పుడు వీళ్ళు అంటారు, మనం అందరం సత్సంగం చేసుకున్నాం కదా, మనం శృతి మందిరంలో కూర్చొని భగవంతుని గురించి ఆలోచన చేశాం కదా, అనేక సార్లు అనుకున్నాం కదా, మనకు కష్టాలు వస్తే భగవంతుడికి వినిపించాలి, మనకు బాధలు వస్తే భగవంతుడికి వినిపించాలని. మరి నువ్వు అరణ్యంలో చిక్కుకుపోయినావు, నువ్వు భగవంతుడికి వినిపించలేదా అని అడుగుతారు వీళ్ళు. కో సత్సంగీస్ ఏమంటాడో తెలుసు? నేను వినిపించాను,
నేను చేసిందంతా అదే. నేను భగవంతుడికి మొరపెట్టుకున్నాను. మరి భగవంతుడు రక్షించలేదా? రక్షించలేదు. మరి ఎట్లా వచ్చావు అక్కడి నుంచి? ఎవరో ఒక ముసలాయన అదే సమయానికి అట్లా వచ్చాడు, ఆయన దారి చూపించాడు అంటాడు. ఎవరయ్యా ముసలాయన నీకు అరణ్యంలో? అంత పెద్ద ఆయన ముసలాయన అంటున్నారు. అంత పెద్ద ఆయన అయితే పురాతన సనాతన. నీకు అర్థమైందా? కాబట్టి అక్కడ కష్టపడుతూ ఉన్నావు, కానీ ఎవడో వచ్చి రక్షించాడు. నేను ప్రార్థించాను, కానీ ఎవడో వచ్చి రక్షించాడంటావే గాని ఆ రక్షించిన వాడు భగవంతుని తెలుసుకో. ఎందుకని? ఏది వినడం దయ. ఎందుకని? ఇలా అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక అర్థం అయిందనుకోండి, ఇది దయ. ఓకే, ఏం జరుగుతుందో రేపు ఉదయం తెలియదు. తెలుసా? మనం ఏ కొత్త వాళ్ళని కలవబోతామో ఇక మీదట తెలియదు. పాత వాళ్ళు ఎవరెవరు దూరం అయిపోతూ ఉంటారు తెలియదు. జరుగుతున్నాయి ఇవన్నీ. ఏ కష్టాలు వస్తాయో మనకు తెలియదు, ఏ నష్టాలు వస్తాయో మనకు తెలియదు, ఏ వ్యాధులు వస్తాయో మనకు తెలియదు, ఎప్పుడు ప్రాణం లేచిపోద్దో మనకు తెలియదు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఈ రోజు కూర్చొని సాధన అనేటువంటి పవిత్ర ప్రసాదాన్ని అందుకుంటూ ఉండవే, ఇది దయ కాదా? ఇంకెట్లా వస్తే దయ? ఎన్ని ఆరాటాల మధ్య, ఎన్ని పోరాటాల మధ్య నువ్వు ప్రశాంతంగా భగవంతుడికి దండం పెడుతూ ఉంటే ఇది దయ కాదా? అర్జున, ఆరాటాలుంటాయి, పోరాటాలుంటాయి, కష్టాలుంటాయి. ఎందుకని? నేను చెప్తేనే వ్యాలిడ్. కారణం అష్టమి రోజు పుట్టినండి. కష్టాల విషయం నాకెందుకు తెలియదు? కనుక ఏడుపు అనేది నాకు తెలియంది కాదు. కష్టాల్ని నంచుకున్నవాడిని నేను, కష్టాన్ని నమిలేసిన వాడిని నేను, కష్టాన్ని మంచినీళ్ళలాగా పానం చేసిన వాడిని నేను. సరేనా? అందుకని ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. అర్జున కనుక అష్టమకల్ప సంజాతుడిని కాదు, అష్టమ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాను నీకు. 8వ వాడిని నేను, అందుకని 8వ అధ్యాయంలో చెప్తా. ఏం చెప్పాలా? ఏడుపు పోయే మార్గం ఏమిటంట? ఏడుపుకి అంకేంటి? 7. అందువల్ల కొలిచేవాడు కూడా చూడండి, లాభం అని కొలుస్తాడు. అది ఎవరికో అది వేరే విషయం. 2, 3, 4, 5, 6 అన్న తర్వాత ధాన్యం కొలిచేటప్పుడు పూర్వం, ఇప్పుడు లేదులే, కొలిచేవాడు లేదే లేదు, ఎత్తుకుపోతాడు. సరేనా? అప్పుడు 6 అయిన తర్వాత 6 పూర్వం. ఎందుకో తెలుసా? 7 అంటే ఏడవలసి వస్తుందేమో, ఆ 7 అనే పదం పలకడానికి. కాబట్టి ఏడుపు 7 గనక ఆ ఏడుపును పోగొట్టే మార్గం ఏమిటో ఈ 7వ శ్లోకంలోనే చెప్తాను. 8వ వాడు కాబట్టి నేను. ఓకే, 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం. 7వ శ్లోకం ఏంటి తెలుసా? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. బా, పరమౌషధం భవరోగానికి. తస్మాత్, ఈ కారణం చేత, సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ, నన్ను అనుస్మరిస్తూ యుద్ధం చేయి. ఎప్పుడు? సర్వేషు కాలేషు. ఇది ఒకటి అర్థం చేసుకోండి మీరు. భగవద్గీత అంతా ఇక్కడే ఉండేది, ఇటువంటి చోటే. సర్వకాల సర్వావస్థల యందు నన్ను అనుస్మరిస్తూ యుద్ధం చేయి. కానీ మహాభారతంలో కురుక్షేత్రంలో ఎన్ని రోజులు యుద్ధం జరిగింది? అదన్నా తెలుసలేదు? 18 రోజులు. 18 రోజులు అక్కడ యుద్ధం జరిగితే కృష్ణుడు చెప్తున్నది ఏంటంటే, సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ, సర్వకాలంలో యుద్ధం చెయ్యి. 18 రోజులే కదయ్యా. 18 రోజులైతే సర్వకాలాల్లో, ఏమి జనవరి నుంచి డిసెంబర్ వరకు, మళ్ళీ జనవరి నుంచి డిసెంబర్ వరకు, సర్వకాలం ఉన్న సర్వకాలం ఎప్పుడు సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లో యుద్ధం చేయి. కురుక్షేత్రంలోనైనా ఉదయం వెళ్ళి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం ఆగుతుంది, ఇక్కడ ఆగదు. అది తమాషా కృష్ణుడు చెప్పేది. ఎందుకంటే ఆ యుద్ధం కన్నా భయంకరమైన యుద్ధం ఇది. ఎందువల్ల? సూర్యాస్తమయం అయితే అక్కడ యుద్ధం ఆగుతుంది. మన యుద్ధం సూర్యాస్తమయంతో ప్రారంభం కూడా కావచ్చు. ఎందుకంటే అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాం కనుక. ఎక్కడ కురుక్షేత్రం ఉందో ఎవరికి తెలుసు? నాకు తెలుసు ఏంటి? నాకు సర్వజ్ఞత్వం ఉంది ఏంటి?
నేను కూడా అమ్మ చెవిలో పడేసేవాడిని, కామాక్షమ్మ చెవిలో. ఓకే. అందువల్ల ఎవరెవరికి ఎక్కడెక్కడ కురుక్షేత్రం ఉందో తెలియదు. కొందరికి ఆఫీస్ కురుక్షేత్రం, కొందరికి ఇళ్ళు కురుక్షేత్రం, కొందరికి అసెంబ్లీ అంతకు మించిన కురుక్షేత్రం ఇంకా ప్రపంచంలో ఎక్కడుండదు. కనుక తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ అర్జున సర్వకాల సర్వావస్థల యందు. అందుకని స్మరిస్తూ అనలేదు, అనుస్మరిస్తూ. ఒక కాలంలో చేస్తే స్మరణ, అనుస్మరణ అంటే సర్వకాల సర్వావస్థల యందు. అంటే జీవితమే ఒక పోరాటం, జీవితం అంతా ఆరాటం, జీవితం అంతా యుద్ధం. కాబట్టి ఏ క్షణం ఏ పనిలో అయినా సరే నువ్వు ఏ పని అయినా చెయ్యి, కానీ పరమాత్మ లేకుండా మాత్రం ఏ పని చేయకు. ఏ స్వీట్ అన్నా చేసుకో, పంచదార మాత్రం సరే లడ్డులో వేసి తర్వాత మైసూర్ పాక్. అది మైసూర్ పాక్ కాదు, అది అప్పుడేమవుతుంది, అది కలకత్తా పాకు. మైసూర్ పాక్ కాదు అది. నువ్వు స్వీట్ ఎప్పుడైతే చేశావో పంచదార కలిస్తేనే, ఏ స్వీట్ నువ్వు చేసినా పంచదార కలుస్తూ ఉంటేనే మధురం. ఓకే. ఏ పని నువ్వు చేస్తున్నా భగవద్భావన ఉంటేనే అది సాధన. కాబట్టి భగవంతుని పంచదార వదిలిపెట్టి ఏ స్వీట్ నువ్వు టచ్ చేయడానికి చేయలేవు. అట్లాగే భగవంతుని వదిలిపెట్టి ఏ కర్మను కూడా ఈ ప్రపంచంలో చేయడానికి లేదు. అది మధురం. ఎందుకని? ఆయన మధురాధిపతి. భక్తి మధురం, ఆయన మధురాధిపతి. తీయని వాడు జీవితంలో, ఇక చేదనేటువంటిది లేదు. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడ తీపి ఉంటే అక్కడే భగవంతుడు. ఏది తీపి ప్రపంచంలో చెప్పండి? తీపి ఏమన్నా తెలుసా? పోనీ మీకు చెప్పండి. ఏదో లడ్డు స్వామి 8 ఇస్తే 8 లడ్లు పెట్టామనుకోండి, వరుసగా తినని. 10వది 20వది చేదు. కడుపు నిండితే గారెలు చేదు. గారెలు చేదు కాదు, అన్నీ చేదే. ఓకే. కాబట్టి దాంట్లో తీపి ఎక్కడుంది? కానీ భగవంతుడు అట్టు కాదు, ప్రతి క్షణ వర్ధమానం ఆయనలో ఉండే ఆనందం అది. కాబట్టి ఎప్పుడూ నీకు తీయదనం. మధురాధిపతి ఆయన ఎక్కడుంటే అక్కడ. కాబట్టి భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. భక్తుల్లో ఏముంది? భక్తే ఉంది. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు? భక్తుడు ఎక్కడుంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు. తస్మిన్ తజ్జనే భేద అభావాత్. సరేనా? ఇది పరమోత్కృష్టమైనటువంటి భక్తి. భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకొని ఆనందంగా జీవించేటువంటి భక్తి, ఆవేదన లేనటువంటి భక్తి, సంశయాలు లేనటువంటి భక్తి, కల్మషాలు తెలియనటువంటి భక్తి, కమనీయమైనటువంటి భక్తి. మా ఇంటికి వస్తావా అని అడిగితే ఎవరిని? బలరాముడిని గోపికలు అడిగారు, అయ్యా కాస్త మా ఇంటి దాకా వస్తావా? దేనికన్నాడు? మా ఇంట్లో పులిహోర అది చేసాం, పెడతాం, మా ఇంటి దాకా రారాదా అని. బలరాముడు అంటాడు, మా అమ్మని అడగండి. ధర్మం అది. సరే, మా అమ్మని అడగండి, మా అమ్మ పర్మిషన్ ఇవ్వాలా? మీరు వెళ్ళి యశోదని అడగండి, ఆమె కనుక పోమంటే వస్తాను నేను. ఇది ధర్మం. నేను చిన్నపిల్లవాడిని, తల్లిదండ్రుల యొక్క అదుపాజ్ఞలో ఉన్నాను. మా అమ్మ చెబితే కానీ నేను రాను, మీరు పోయి మా అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని రండి, నేను మీ ఇంటికి వస్తానన్నాడు బలరాముడు. వాళ్ళు ఏంటి అనుకోని ఇంటికి వచ్చి మళ్ళీ, ఎందుకంటే ఆమె పంపించదని. ఇంటికి వచ్చి చూస్తే కృష్ణుడు కూర్చోండి వాడు ఇంట్లో. పిలవని పేరంటాం. ఎవరు పిలిచారండి? ఎవరు పిలిచారు ఇతన్ని? చిన్నవాడు కాలు మీద కాలేసుకొని కూర్చోండి. అయ్యా నువ్వు ఇక్కడే. పైగా చెప్తాడు, ఇదిగో మీరు పిలవకపోయినా నేను వచ్చాను, కానీ మా అమ్మకి చెప్పకుండా వచ్చా, మీరు చెప్పకండి. అదే తమాష. రావయ్యా మా ఇంటికి అంటే మా అమ్మకి చెప్పండి అన్నాడు. అది ధర్మం. పిలవని పేరంటానికి ఇంట్లో కూర్చొని ఆమె చెప్పకుండా వచ్చేసండి, మీరేం చెప్పబాకండి. ఎక్స్టెటిక్. ఏమిటి ప్రేమ? ధర్మానికి అంతనిది ప్రేమ. నువ్వు ఆశిస్తే దొరికేది కాదు, నువ్వు అర్హత కలిగి ఉంటే దొరికేది. అర్థమవుతుందే? ఓకే. ఒక రాజుగారి దర్బార్ ఉందనుకోండి, అందరూ పోలేరు. పోగలరా? పరిపాలించేవాడి దగ్గరికి అందరూ పోగలరా? ఏదో గ్రిల్స్ పగలగొట్టి, పూలకుండీలు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి పోతే తప్ప అందరూ పోగలరా?
కాబట్టి ఒక రాజుగారి దర్బార్లోకి అందరూ పోలేరు, కానీ నటరాజస్వామి దర్బార్లోకి భూతాలు పిశాచాలు కూడా ప్రవేశించాయి. అదే రాజుగారి దర్బార్లో పొమ్మని పోతారేమో. అదే నటరాజస్వామి శివుడి యొక్క దర్బార్లో ఎవరున్నారు? భూతాలు పిశాచాలు ఉన్నాయి. ఎందుకని? నువ్వు భూతమా, నువ్వు పిశాచమా, నువ్వు దెయ్యమా అని శివుడు చూడ్డు. నువ్వు భక్తుడు అవునా కాదా, నువ్వు భక్తుడు అవునా కాదా, నువ్వు ఎట్లయినా పుట్టు, ఎక్కడైనా ఉండు, నాకు అనవసరం. నీలో భక్తి ఉన్నప్పుడు నా దగ్గరకు నువ్వు ప్రవేశం. నీ కష్టాలు, నువ్వు భూతమైతే పిశాచమైతే నీకు పిశాచ బాధలు ఉన్నాయి, చెప్పుకో, వినడానికి నేనున్నా. ఇది ప్రేమ, ఇది ప్రేమ. దీనికోసం పరితపించడం సాధన. కనుక బాధలు ఎన్నైనా ఉండొచ్చు, చింతలు ఏవైనా ఉండొచ్చు జీవితంలో, భగవంతుని చింతనంలోనే చింతలన్నీ మటుమాయమవుతాయి. ఇది చింత తీరే మార్గం. ఓ